అమరావతిలో 1000 ఎకరాల వెనుక ఉన్న బీసీల ఆత్మ గౌరవ పోరాటం. హైదరాబాద్ అనుభవాలు ఒక హెచ్చరిక. అందుకే కావాలి బీసీలకు 1000 ఎకరాలు. బీసీ పారిశ్రామికవేత్తల సాధికారత కోసం, బీసీలకు విద్య కోసం కావాలి 1000 ఎకరాలు. రాజకీయ గుత్తాధిపత్యానికి చెక్ పెట్టడానికి, ప్రజా రాజధానిగా పిలిపించుకోవటానికి కావాలి 1000 ఎకరాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇప్పుడు కేవలం ఇటుకలు, సిమెంట్ కట్టడాల చుట్టూ తిరగటం లేదు. అది ఒక సామాజిక వాటా కోసం జరుగుతున్న పెద్ద చర్చకు వేదిక అయింది. బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ అమరావతిలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలని చేస్తున్న డిమాండ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. అయితే ఇది ఏదో రాజకీయ ప్రచారం కోసం చేసిన ప్రకటన కాదు. దీని వెనుక ఒక బలమైన చరిత్ర, భవిష్యత్తుపై ఉన్న ఆందోళన కనిపిస్తున్నాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ధిని గమనిస్తే హైటెక్ సిటీ నిర్మాణం మొదలైనప్పటి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు వరకు ప్రతి భారీ ప్రాజెక్టులోనూ ఒకే ఒక సామాజిక వర్గం విపరీతంగా లబ్ధి పొందింది. ఆ ప్రాంతంలోని భూములపై పట్టు సాధించి వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకొని వందల కోట్లకు పడగెత్తింది ఆ వర్గం మాత్రమేనన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడు అమరావతిలో కూడా అదే చరిత్ర పునరావృతం అవుతుందనే భయం సామాన్య ప్రజల్లో ఉంది. మొన్నటికి మొన్న రాజ్యసభ సాక్షిగా ఎంపీ రేణుకా చౌదరి చేసిన పెట్టరా పేరు అమరావతి, లేదంటే పిలవరా పేరు కమరావతి అనే వ్యాఖ్యలను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. It was Amaravati anyway. I had told the then chief minister, పెట్టరా పేరు అమరావతి, లేకపోతే పిలవరా పేరు కమరావతి, పెట్టు పేరు. I have called it. అమరావతి ఒక వర్గానికి సొంతం కాకూడదని, అది నిజంగా ప్రజా రాజధాని అనిపించుకోవాలంటే అక్కడ 138 బీసీ కులాలకు స్థానం ఉండి తీరాలన్నదే బోడి రామచంద్ర యాదవ్ చేసిన ఈ 1000 ఎకరాల డిమాండ్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం. రామచంద్ర యాదవ్ అడుగుతున్న ఈ 1000 ఎకరాల భూమి ఏదో ఆసామాషి వ్యవహారం కాదు. ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు నామ మాత్రపు ధరకే, ఆ మాటకొస్తే 99 పైసలకే వందల ఎకరాలు ఇస్తున్నప్పుడు అదే భూమిని బీసీ పారిశ్రామికవేత్తలకు ఎందుకు ఇవ్వకూడదనేది బోడి రామచంద్ర యాదవ్ సూటి ప్రశ్న. బీసీ పారిశ్రామికవేత్తలకు ఆ భూమి కేటాయిస్తే వారు పరిశ్రమలు స్థాపించి వందల మందికి ఉపాధి కల్పిస్తారు. అలాగే రాజధాని గుండెకాయలో బీసీ బిడ్డల కోసం అత్యాధునిక వసతులతో కూడిన గురుకులాలు, స్కూళ్లు, హాస్టళ్లు నిర్మించాలి. అక్కడ చదువుకున్న విద్యార్థులు రేపటి రోజున పాలకులుగా ఎదగాలి. తరతరాల పాటు బీసీల తలరాతలు మారాలంటే రాజధాని నడిబొడ్డున ఈ విద్యా సంస్థలు ఉండటం అత్యంత అవసరం. కేవలం విద్య, పరిశ్రమలే కాకుండా 138 బీసీ కులాల ఆత్మ గౌరవం నిలబడేలా అక్కడ బీసీ సంఘాల భవనాలు, కమ్యూనిటీ హాళ్లు నిర్మించాలి. భవిష్యత్తులో బీసీల సంక్షేమం కోసం ఏదైనా భారీ ప్రాజెక్టు చేపట్టాలన్నా భూమి కోసం వెతుక్కోనక్కర్లేకుండా ఇప్పుడే ఒక ల్యాండ్ బ్యాంకును సిద్ధం చేయాలి. విజయవాడ, గుంటూరు ప్రాంత రాజకీయాల్లో ఏ సామాజిక వర్గం ఆధిపత్యం చలాయిస్తోందో అందరికీ తెలుసు. అటు విజయవాడ, ఇటు గుంటూరు మధ్య ఉన్న ఈ అమరావతిలో బీసీల ఉనికి లేకపోతే అది కేవలం ఒక వర్గానికి పరిమితమైన కేంద్రంగా మిగిలిపోతుంది. అందుకే అమరావతి కమరావతి కాకుండా ప్రజా రాజధానిగా నిలవాలంటే 1000 ఎకరాలు కేటాయింపు ద్వారా బీసీలకు భాగస్వామ్యం కల్పించడం ఒక్కటే మార్గం. ఇది కేవలం భూమి కోసం చేస్తున్న పోరాటం కాదు, రాజధాని ఆత్మలో బీసీల వాటా కోసం, వారి ఆత్మ గౌరవం కోసం చేస్తున్న యుద్ధం.